హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి మన బ్లౌజ్ కటింగ్ విధానంలో చాలామంది డౌట్ అడుగుతున్నారు. ఈ మధ్య ఒక ఆమె కామెంట్ చేసింది. ఏం కామెంట్ చేసిందంటే, వేళ్ళతోటి చెప్తున్నారు మేడం, వేళ్ళతోటి చెప్పేటప్పుడు మీరు వేళ్ళతోటి చెప్తే ఒకవేళ లావు ఉంటే సన్నగా ఉంటాయి, మరి అది ఎట్లా అని నేను ఆమెకు వివరంగా చెప్తున్నాను. చూడండి, వేళ్ళతోటి చెప్తాం సరే, దానికి ఎలా అనేది నేను కంపల్సరీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నా వేళ్ళు ఇంత ఉన్నాయి, నేను ఇది ఉదాహరణకి ఇన్ని ఇంచులు వస్తుంది అని కూడా చెప్పిన. ఎప్పుడైనా వీడియోలో ఏదైనా స్కిప్ చేసి ఉంటే నేను సార్ చెప్తాను. ఎందుకంటే నా వేళ్ళు కదా, నా వేళ్ళకు ఇక్కడ 2 ఇంచులు వచ్చిందా 3 ఇంచులు వచ్చిందా చెప్తానే కదా మీకు తెలిసేది. అట్లా అని కంపల్సరీ చెప్తాను. అయితే వేళ్ళతోటి బ్లౌజ్ కటింగ్, వేళ్ళతోటి ఎలా బ్లౌజ్ కటింగ్ చేస్తానో చూద్దాం. మొత్తం పూర్తిగా బ్లౌజ్ మొత్తం చూపిస్తా. సింపుల్గా చిన్న చిన్న ట్రిక్స్ తోటి పూర్తిగా చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం కొలత బ్లౌజ్ ఎలా ఉందో ఫస్ట్ చూసుకోవాలి, వాళ్ళ సైజ్ చూసుకోవాలి. ఎందుకంటే వేళ్ళతోటి పెట్టేటప్పుడు సైజు ప్రకారంగా వేళ్ళు మనం ఏ రకంగా పెట్టుకోవాలో తెలుస్తుంది అన్నట్టు. ఫస్ట్ మనం బ్లౌజ్ టోటల్గా వాళ్ళది ఇది చెస్ట్ సైజు వెస్ట్ సైజు 2 కొలుసుకోవాలి. వెస్ట్ సైజ్ వచ్చేసి కాజాపట్టి సైడ్ దాకానే కొలుసుకోవాలి. కాజాపట్టి దాకా 30 వచ్చింది, 31 అనుకోండి. 30 అంటే మినిమం. మళ్ళీ చెస్ట్ కొలుసుకునేటప్పుడు చాలామంది ఎట్లా కొలవాలి అనేది కూడా తెలియదు కదా, నేను చూపిస్తాను చూడండి. ఉక్సు పట్టి దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ వరకు ఇలా కొంచెం నార్మల్గా లాగి కొలుసుకోండి. అంటే 8.5 వచ్చింది. ఈ 8.5ను మనం 4 వేసుకోవాలి. అంటే 8.5 + 2 అంటే 8.5 ఎంత? 16, 17 అవుతుంది. 17 ఎంత అవుతుంది? 17, 34 అంటే దీని సైజు వచ్చేసి 34 సైజు బ్లౌజు నేను వేళ్ళతోటి చెప్తున్నా. 34 సైజు బ్లౌజ్ కట్టింగ్ వేళ్ళతోటి చెప్తున్నా. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది. ఆ సైజు వాళ్ళకి ఎంత డీప్ పెట్టుకున్నదంటే నెక్ చాలా డీప్ ఉంది. దానికి మనం ఎలా పెట్టాలి, ఆ డీప్ పెట్టుకున్నప్పుడు మనం ఎట్లా పెట్టుకోవాలి వేళ్ళ ప్రకారం అనేది నేను చెప్తాను. ఫస్ట్ మనం బ్లౌజ్ ఏదైనా కట్ చేసేటప్పుడు లైనింగ్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత కంపల్సరీ మనకు అంచులు ఉంటాయి కదండి, ఇలా 2 అంచులు ఉన్నాయి చూడండి. మన బ్లౌజ్ పీస్ అన్న తర్వాత ఇలా వస్తుంది. దాన్ని ఇటు నార్మల్ వచ్చేస్తుంది నేత, ఇటు అంచులు వస్తాయి. ఈ అంచులను ఇలా పెట్టేసి అంచులు కలుపుకుంటూ ఇట్లా మడతేసుకోవాలి. ఇలా బ్లౌజ్ పీస్ మొత్తం అంచులు కలిపి మనం కూర్చుంటాము. మనం కట్ చేసే విధానంకు మనకు ఆపోజిట్ సైడు అంచులు ఆపోజిట్ ఉండాలి. మనకు రైట్ సైడ్ అనేది వీపు భాగం, కింది భాగం ఉండాలంటే మనం కట్ చేసే ప్రాసెస్ ఈ రైట్ భాగం ఉండాలి. చూడండి ఎలా పెట్టినా, నేను కరెక్ట్గా పెట్టినా, మీరు కూడా ఇలా సర్దేసుకోండి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఎప్పుడైనా కానీ కొంచెం క్లాత్ వేసుకోసి ఉంటుంది కాబట్టి ఈ క్లాత్ అనేది తీసేయడానికి ఒక మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కుట్టుకు ఒక మార్క్ చేసుకోండి. ఇలా చేసుకున్నామా? ఇది ఎక్కువ తక్కువ ఉన్నది కట్ చేసేసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. ఫస్టే ఎక్కువ తక్కువ ఉన్నది కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని ఫస్ట్ మనం కొలత బ్లౌజ్ తీసుకుందాం. ఈ కొలత బ్లౌజ్లో మనం ఫస్ట్ ఏది తీసుకోవాలి అంటే మనం ఏది ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా, కామెంట్ చేసే వాళ్ళందరూ కొత్తగా నేర్చుకునే వాళ్ళే నన్ను ఫాలో అవుతున్నారు అనుకొని వాళ్ళ కోసం మళ్ళీ క్లియర్గా చెప్తున్నా నేను. మనం కొత్త బ్లౌజు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మనం ఎట్లా తీసుకోవాలి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. బ్లౌజును ఫోల్డ్ చేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ వీపు డాట్ దగ్గర వరకు ఇలాగా. నేను మొత్తం టేప్ అస్సలు యూజ్ చేయను. చూడండి, బ్లౌజ్ మెజర్మెంట్ కూడా ఒక ఆవిడ అడిగింది. బ్లౌజ్ తోటే మనకు మెజర్మెంట్, బ్లౌజ్ తోటే చేసుకుంటూ కట్టింగ్ చూపించండి అక్క అని నేను వాళ్ళ కోసం చూపిస్తున్నాను అనుకోండి. షోల్డర్ నుంచి డాట్ వరకు ఇలా పెట్టేసుకొని ఇవ్వండి. మనం ఖర్చు గీసుకున్నాం కదా ఫస్టే, ఈ ఖర్చు గీసుకున్నది వదిలేసి ఇట్లా మార్క్ పెట్టేసుకోండి. ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత ఎగ్జాక్ట్ పెట్టుకోండి, మళ్ళీ ఖర్చు పెట్టుకోండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే చాలామంది ఇది మర్చిపోయి ఖర్చుకు అసలు ఉండకుండా వేస్తారు. ఒక లైన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇది ఫస్ట్ పాయింట్ కదా, హైట్ వచ్చేసి మనకు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి
వీపు ఓన్లీ బ్యాక్ పార్ట్లోని వీపు భాగం పట్టుకోండి. ఇవ్వండి చుట్టు కొలత పెట్టండి. చుట్టు కొలత ఎగ్జాక్ట్ పెట్టినరు అనుకోండి మీకు కుట్టు ఎక్కడికి వస్తుందో అక్కడనే కనబడుతుంది. అందుకే ఎగ్జాక్ట్ పెట్టకుండా మనం ఖర్చు కలిపి అంటే డాట్స్కి కూడా కలిపి పెట్టుకుందాం. ఇగో డాట్స్కి ఇక్కడ ఒక 1 ఇంచ్ వదలండి. 1 ఇంచ్ అంటే మీకు టేప్ లేదు కదా అంటే ఇగో వేలు లూజ్ వేలు పెట్టేసుకోండి. ఇగో ఇలా పెట్టేసి ఇగో ఇక్కడ ఖర్చు పెట్టేసుకోండి. చూడండి ఎంత మన కుట్టు ఇక్కడికే వస్తుంది అన్నట్టు. మనకు ఈ డాట్స్ కూడా ఇక్కడే వదిలేసినాం. చాలామంది ఇక్కడనే వదలాలని అక్కడ వదలాలని అంటే ఇక్కడైనా వదులుకోవచ్చు. కన్ఫ్యూజ్ అవుతుందేమో మీకు అని నేను ఇక్కడ వదులుకోమంటున్నా అంతే. ఏం తేడా లేదు. కట్టింగ్కి మనకు ఎప్పుడైనా కానీ మనకి ఇలా వదులుకోవడం వల్ల మనకు కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే ఇగో చూడండి ఇలాగా పెట్టేసుకున్నామా, వదిలేసుకొని ఇది సెకండ్ పాయింట్ అన్నట్టు. చుట్టుకొలత సెకండ్ పాయింట్. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి ఇలాగే కింది నుంచి నెక్ పెట్టుకోండి. ఇగో ఈ కుట్టుకు వదిలేసుకున్నాం కదా, వదిలేసుకోవాలి. ప్రతి కుట్టుకు కుట్టు వదిలేసుకోవాలి, మర్చిపోవద్దు. ఇలా పెట్టుకొని ఇలా ఖర్చు మళ్ళీ సేమ్ ఇక్కడ పెట్టుకో, ఖర్చు పెట్టుకో, కుట్టు కరెక్ట్ పెట్టుకో, ఇలా కరెక్ట్ పెట్టుకో, ఖర్చు పెట్టుకో. మళ్ళీ ఫోర్త్ పాయింట్ అంటే థర్డ్ పాయింట్ నెక్ దగ్గర. ఈ ఫోర్త్ పాయింట్ ఇన్న చంక భాగం ఉంది కదా, ఈ చంక భాగం తీసుకొని మళ్ళీ కుట్టుకు వదిలిపెట్టిన లైన్ నుంచే, ఆ లైన్ అందుకే ఫస్ట్ వేసుకోమంట. ఈ లైన్ నుంచే మళ్ళీ మీదికి ఒక లైన్ పెట్టుకోవాలి. ఇట్లా అంటే కుట్టుకు పెట్టుకో, ఖర్చు పెట్టుకో. మనకి ఎప్పుడు కానీ సీదా మీదనే మెజర్మెంట్ వేసుకోండి. ఉల్టా వేసుకోవడం వల్ల లోపల ఖర్చు ఎగుడు దిగుడు ఉన్నా మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇగో ఇలాగా పెట్టేసుకోవాలి. ఎగ్జాక్ట్ పెట్టుకోవాలి, మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు ఫోర్త్ పాయింట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్కి పోయే ముందు మనము ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ ఎగ్జాక్ట్ కంపల్సరీ ఫిఫ్త్ పాయింట్ ఇదే చూసుకోవాలి. ఈ 4 కాగానే మనం షోల్డర్ చూసుకున్నా ఆమ్ డౌన్ చూసుకున్నా అనుకుంటాం కదా, అది అస్సలు చూడొద్దు. మనకు కంపల్సరీ ఫిఫ్త్ పాయింట్ ఈ ముందు భాగంలోని చెస్ట్ భాగం చూసుకోవాలి. మనకంటే ఈ పాయింట్ ఎక్కడికి వస్తుందో తెలుస్తుంది. ఇగో ఇలా చూసుకోవాలి. ఉక్సు పట్టి పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఎక్కడికి ఉందో మనకు అక్కడే మార్క్ పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్ ఉన్నది. కుట్టు ఎక్కడుందో అక్కడ పెట్టుకోవాలంటే మన చెస్ట్ రౌండ్ అనేది ఎక్కడుందో అక్కడ పెట్టుకోవాలన్నట్టు. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు ముందు భాగంలో టైట్ రాదు. అంటే వెనకకు నెక్ పెట్టడం వల్ల ఓపెన్ అవుతుంది కదా, వెనక పెట్టుకోలేం కాబట్టి ముందుది కొలుచుకోమంటున్నా. ఇక ఇలా పెట్టేసి ఇలా మార్క్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి చెస్ట్ పాయింట్. చాలామందికి ఈ పాయింట్ మిస్ అవుతారు. మిస్ అయిన వాళ్ళు నాకు చంక దగ్గర పట్టేస్తుంది, మాకు టైట్ అయ్యింది, మళ్ళీ ఆమ్ రౌండ్కు చంక రౌండ్ కలవట్లేదు అనే పాయింట్ వచ్చేస్తుంది అన్నట్టు. ఈ పాయింట్ రావడం వల్ల మనకి ఈజీగా చంక రౌండ్ ప్లస్ మనకి వచ్చిన ఇక్కడ నుంచి వచ్చే లూజు టైటు అస్సలు కాదు. ఈ పాయింట్ అయితే అస్సలు మిస్ కావద్దు. ఈ పాయింట్ మిస్ అయితే మనకు బ్లౌజ్ కుదరదు. ఇప్పుడు మనకు సైజు వచ్చేసి 34 సైజు బ్లౌజు. 34 సైజు బ్లౌజ్కి మనం ఈ వేళ్ళతోటి ఎంత పెట్టాలి, మనకు అదే కదా ముఖ్యం. ఇప్పుడు వేళ్ళతోటి ఎంత పెట్టాలంటే చిన్న సైజు కాబట్టి నా వేళ్ళు ఎంత ఉన్నాయో మీకు టేప్ తోటి చూపిస్తాను. ఇగో నేను టైట్గా పట్టుకున్నా. నార్మల్గా ఈ 3 గీతలు ఉంటాయి చూడు, ఈ 3 గీతల మధ్యలో పట్టుకోండి. ఈ మధ్యలో ఈ లైన్ మీద పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోండి. 4 గీతలు 4 వేళ్ళు పట్టుకొని 4 వేళ్ళని ఈ లైన్స్ ఉన్న ప్లేస్లని కరెక్ట్గా ఈ రెండో లైన్ ఉన్న ప్లేస్లో 4 వేళ్ళు పెట్టేసుకొని మార్క్ చేసేసుకోండి. మొత్తం షోల్డర్ ఎంత వచ్చింది, డీప్ ఎంత ఉంది అనేది నేను చెప్తాను. మీ వేళ్ళు కూడా ఇంతే ఉన్నాయా నాకు అడిగింది కదా, కామెంట్ చేసింది కదా తను. 2 ఇంచులు నెక్ వచ్చింది, 3 ఇంచులు ఫీట్ వచ్చింది. చూడండి 5 ఇంచెస్ టోటల్గా 5 ఇంచెస్. మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్ చేయండి, నేను షార్ట్ రూపంలో క్లియర్ చేస్తాను. అయితే ఇగో 5 ఇంచెస్ వచ్చింది, మొత్తం టోటల్గా 5 ఇంచెస్ వచ్చింది. అయితే మీకు ఒక్క డౌట్, ఎంత డీప్ పెట్టుకున్నా 2 పెట్టుకోవాలా? అవును, 34 సైజ్ కాబట్టి మనం ఎంత డీప్ పెట్టుకున్నా ఈ 2 చాలు. మరి డీప్ ఎలా అది నేను చెప్తాను. మీకు చెప్పే ముందు మీకు ఆమ్ రౌండ్ ఉంటుంది కదా, ఆమ్ రౌండ్ అలా బ్లౌజుకు సమానంగా రావాలి. మరి ఇక్కడే అది రాకపోతే ఇక్కడ ఏమన్నా చేంజ్ చేస్తారా? చేంజ్ చేస్తా. ఎలా చేంజ్ చేస్తానో చూడండి, మీరు కూడా మీ దగ్గర చేంజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి నేను లైన్స్ వేస్తున్నా చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉందో అంత చూసుకొని కరెక్ట్గా మనం ఇలా లైన్ వేసుకోవాలి.
ఇక్కడ లైన్ కూడా ఇక్కడ చేసుకొని ఇక్కడ కాటు ఉంది కదా, వేళ్ళల్లో కాటు, ఈ 2 కాట్లు ఉన్నాయి కదా, ఈ 2 కాట్లంతా కన్నా కొంచెం తక్కువ ఇక్కడ లైన్ వేసుకోండి. మళ్ళీ ఇక్కడ 4 వేళ్ళు ఉన్నాయి కదా, ఈ 4 వేళ్ళు ఇలా బెత్తతోటి ఇలా పెట్టండి. ఈ 4 వేళ్ళు బెత్తతోటి ఇలా పెట్టండి. పెట్టేసి 3 డాట్లను ఇలా కలిపేయండి. చంక రౌండ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా చంక రౌండ్ వచ్చేస్తుంది. ఇట్లా వచ్చిందా? వచ్చినాక మనకి ఈ ఆమ్ రౌండ్, ఆ బ్లౌజ్ ఆమ్ రౌండ్ ఒకటే రకం కలిసిందా చూద్దాం. చూసే ముందు ఫస్ట్ మనం నెక్ డీప్ పెడతాం కదా. ఇప్పుడు నెక్ నార్మల్గా నేను చెప్పినాను కదా, వేళ్ళతో కాకుండా మీకు టేప్ చూపించిన 2 ఉంది ఇక్కడ ఫస్ట్ 2 పెట్టుకోండి. ఏ లైన్ మీద? మన కచ్చుకున్న లైన్ మీద, మనం కట్ చేసే లైన్ మీద పెట్టుకోవాలి. మీరు ఆయనతో పొరపాటున కింది లైన్కి పెడితే నెక్ డీప్ అయిపోతుంది. పెట్టి ఇక్కడ సేమ్ లైన్ వేసుకోండి. ఇప్పుడు మనకు పాయింట్ నేను వేరే మార్కర్ తోటి పెడుతున్నా, చూడండి. ఏమైనా డిఫరెంట్ అయితే ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. మీరు కూడా ఇక్కడంతా పెట్టడం వచ్చి 2 ప్లేస్లోనే మా కట్టింగ్ పోతుంది అంటారు కదా. ఇప్పుడు మనం ఎంత డీప్ ఉంది తన నెక్ చూసుకోండి. ఒక్కసారి ఎంత డీప్ ఉందో చూసుకోవాలి. కంపల్సరీ బ్లౌజ్ చూడండి, మనం పెట్టొద్దు. ఇలా డబుల్ ఫోల్డ్ చేసేయండి. నెక్ ఇలా ఫోల్డ్ చేసేసిండ్రా. చేసిన తర్వాత ఇలా పెట్టేసుకున్నావా, సర్దుకొని ఇప్పుడు నెక్ ఇలా పెట్టే, ఎక్కడ మనం మార్క్ చేసినామో అక్కడే పెట్టేసి చెప్పినామా. చూడండి, అంటే మన డీపు ఇక్కడ వరకు ఉన్నది మినిమం అన్నది మనకు తెలిసిపోయింది. అని తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం ఎంత పెంచుకోవాలి? ఒక 1/2 ఇంచు మనం ఇక్కడ పెంచుకోవాలి. ఒక 1/2 ఇంచు, 1/2 ఇంచు ఇక్కడ పెంచుకోండి. పెంచుకొని మనము ఇక్కడ నుండి ఎలా మార్క్ చేస్తానో చూడండి. ఇక్కడ ఉంది కదా మీకు ఈ నెక్ పెట్టిన ప్లేస్ నుంచి మనం ఇక్కడికి ఎలా పెడుతున్నామో చూడండి. నేను టేప్ తోటి చెప్పా అని చెప్పినా కదా, మినిమం ఒక వేలు మీద కొంచెం ఇలా వదిలేసుకొని మన గాదు మీకు తెలియదు అంటే ఒక 1 ఇంచ్ అన్నట్టు, మినిమం ఒక 1 ఇంచ్ వరకు క్రాస్ పెట్టేసి, అంటే అక్కడ ఒక లైన్ వేసుకొని ఈ లైన్ని మనం క్రాస్గా ఆ లైన్లోకి కలపాలి. మొత్తం షోల్డర్ దగ్గరికి అస్సలు కలపద్దు పొరపాటున కూడా. ఎందుకు కలపద్దు అంటే మనకు షోల్డర్ అనేది జారుతుంది అక్కడ వరకు కలిపితే. ఇలా పెట్టేసి ఇప్పుడు ఒక చిన్న మార్క్ చేసి మనం నెక్ అనేది ఇక్కడ మనం 1 ఇంచ్ అని చెప్పిన చూడు, అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా డీప్ తీసేయాలి. ఇప్పుడు చాలా డీప్గా మంచిగా వస్తుంది వాళ్ళకి నెక్, ఎగ్జాక్ట్గా మంచిగా పడిపోకుండా కుదురుతుంది. మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ చిన్న పాయింట్స్ అనేటివి యూజ్ చేయాలి నెక్ పడకుండా. అది నేను షార్ట్స్ రూపంలో చెప్తాను, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ నెక్ అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు ఆమ్ రౌండ్ నేను పెట్టేసిన, దీనికి కలిసిందా? కలవకపోతే ఏం చేయాలి నేను చెప్తాను. ఇప్పుడు వెనక భాగం తీసుకోవాలండి. ముందు భాగం అస్సలు మెజర్ చేయొద్దు, వెనక భాగంని చేసుకోవాలి. వెనక భాగం తీసుకొని ఫస్ట్ ఈ ఆమ్ రౌండ్ మనం ఎక్కడి నుంచి మెజర్ చేస్తున్నామో చూసుకోవాలి. లోపల సైడ్ నుంచి మెజర్ చేస్తున్నాం. ఈ లోపల సైడ్ నుంచే ఇలా మెజర్ చేసేటప్పుడు ఎంత వచ్చింది? 8 పావు వచ్చింది. 8 పావు మనం ఇక్కడ కట్ చేస్తాం లోపల సైడ్ నుంచే. నార్మల్గా ఇది ఫీట్ కొట్టుకుపోతుంది, మనం స్టిచ్ చేస్తాం, అది వెళ్ళిపోతుంది. మళ్ళీ లోపల సైడ్ నుంచి అంటే మనకి బేసికల్గా మనం హైండ్స్ వేసిన తర్వాత మనకు వచ్చేది ఇది ఇట్లా. అంటే ఇక్కడ మనకి 8.5 రావాలి. ఇట్లా రాలేదు అంటే మనకి ఏం పొరపాటు అయిందో చూద్దాం. ఇక ఇలా రాలేదు, 9 ఇంచెస్ వచ్చింది అంటే మనకిప్పుడు నెక్ ఈ చంక డౌన్ అనేది పెద్దగా అయింది. ఏదంటే 6.5 వచ్చిందంటే చంక డౌన్ అనేది పెద్దగా అయింది. మనం అప్పుడు ఏం చేయాలి? ఇంకొక 1/2 ఇంచు పైనకి మార్క్ చేసుకోవాలి.
ఒక్కసారి మనం కొలత బ్లౌజ్ని తీసుకొని 2 సైడ్ల చెక్ చేసుకోండి. మరి వాళ్ళ బ్లౌజ్ అంతే ఉంది కదా మనకెందుకు ఇంత వచ్చింది అన్నప్పుడు నేను చెప్తాను, మీకు రీజన్ చెప్తాను. ఇప్పుడు మనం మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసి మళ్ళీ మనము ఈ పాయింట్ మనం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు టేప్ తోటి కొలుసుకుంటాం. చూడండి 8.5 వచ్చిందా లేదా, లేకపోతే మళ్ళీ ఏం చేంజ్ చేయాలి. 8.5 వచ్చింది అంటే ఇంకో 1/2 ఇంచు తక్కువ వచ్చింది. ఆ 1/2 ఇంచు మనం ఇది ఇక్కడ జరుపుకోవాలి. షోల్డర్ అనేది జరిపి ఇది కొంచెం ఇక్కడ జరుపుకోవాలి. ఇది జరుపుకోవడం వల్ల మీకు పడదా అంటే ఈ సైజు ఆమ్ రౌండ్కి మనకి ఇది సెట్ అవుతుంది కాబట్టి మనం జరుపుకోవచ్చు. ఇప్పుడు డీప్ నెక్ దొరికేటప్పుడు షోల్డర్ సన్నగానే ఉండాలంట. షోల్డర్ సన్నగా ఉన్నప్పుడు ఫీట్ కూడా సన్నగా ఉండాలనుకుంటాం. అప్పుడు ఇటు జరిపినప్పుడు మనం ఇది ఇటు పెంచుకుంటే తప్పేం కాదు. వాళ్ళ బ్లౌజు ప్రకారంగా వాళ్ళకు ఇది పడిపోతుందా లేకపోతే ఏదో అయ్యి ఉంటుంది, కొంచెం కనుక్కోండి. 2 సైడ్లు మెజర్ చేసుకుంటే కొంచెం మీదికి వచ్చింది అంతే, ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. మీకు ఆర్మ్ రౌండ్ ప్లస్ చెస్ట్ పాయింట్ సేమ్ కలవాలి అంటే మనం ఇది చేంజ్ చేసుకోవాలి. చూడండి నేను ఇలాగ మనం లోపల బయటకేసే లైను ఇది ఇట్లా మనకు లోపలికి వెళ్ళి వచ్చే పాయింట్ ఇది అన్నట్టు. అంటే మనకి ఈ 2 పాయింట్స్ మనకి ఎక్కువ తక్కువ కావడం వల్ల, అంటే హైట్ ఎక్కువ కావడం వల్ల, ఆమ్ డౌన్ హైట్ ఎక్కువ కావడం వల్ల మనకు ఆమ్ రౌండ్ కలవలేదు. ఇది తగ్గించుకుంటే అంటే మీదికి వేసుకుంటే కంపల్సరీ కరుస్తుంది. మీరు ఇక్కడ సెట్ చేసుకొని కుట్టేసుకోవడం వల్ల మనకి ఇక్కడ నుంచి వచ్చే పాయింట్ కూడా, మీరు బ్లౌజ్ కొలిచేటప్పుడు చెస్ట్ పాయింట్ ఎంత అని కొలిచినాం, 8.5 ఉండాలన్న. ఈ 8.5కి ఇక్కడికి వచ్చేస్తుంది అన్నట్టు చెస్ట్ పాయింట్. ఈ చెస్ట్ పాయింట్కి మనకి ఎగ్జాక్ట్గా కలుస్తుంది. దీనికి కలవకపోతే మన బ్లౌజ్ 1/2 ఇంచ్లో తేడా కాదు, 1/2 ఇంచ్ కంటే ఎక్కువ వస్తే కంపల్సరీ తేడా అవుతుంది. అలాగే ఫిట్టింగ్ కరెక్ట్ రాదు, లేకపోతే చంకలు పట్టేసింది అంటారు. ఈ చంక రౌండ్ లూజ్ వచ్చింది, చంక రౌండ్ లూజ్ వచ్చిన కొద్దీ మనం కుట్లు లాగుతాం. కుట్లు లాగినప్పుడు ఈ దీంట్లో మనకు టైట్ వచ్చేస్తుంది, మనకు చేతులు టైట్ వచ్చేస్తాయి. ఈ ప్లేస్ సెట్ అయితేనే బ్లౌజ్ కుదురుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీనిదే పార్ట్ ముందు భాగం నేను చేస్తాను. ముందు భాగం ఎలా కట్ చేయాలి, మరి దాంట్లో ఏమేమి పొరపాట్లు ఉంటాయో చూపిస్తాను. ఓకే, బాయ్.